Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. హాయ్ ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, నేను పాప వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా బెంగళూరు. అక్కడ కింద పార్క్లో మొక్కలు చూద్దామండి. ఈరోజు చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటుంటారండి, పెద్దవాళ్ళు ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు. బాగుంటుందండి వెదర్ ఇక్కడ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది జట్రోపా ప్లాంట్ అండి. ఇది చాలా బాగుంది కదా, చాలా పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయండి ఇవి. అటువైపు ఇంకోటి ఉందండి, దీనికంటే గుబురుగా ఉంది. అది చాలా చక్కటి పూలు పూసినాయి, చక్క నిండా ఉన్నాయి దానికైతే చెట్టు నిండా. ఇదేమో క్రోటన్ చెట్టు, ఇదేమో మందారండి. పాడైపోయినాయండి చాలా మందార చెట్లు అన్నీ. ఇంతకుముందు ఒకసారి తీశాను కదా, ఇంతకుముందు 2-3 ఏళ్ళ క్రితం. అప్పుడు చాలా బాగున్నాయి. ఇప్పుడు అసలు ఏం బాగా చీడ పట్టేసినట్టు ఉన్నాయన్నమాట. ఈ పనేళ్ళు ఏం పట్టించుకోవట్లేదండి ఇక్కడ, అందుకే పెద్దగా బాగాలేదు. పూలు కూడా చాలా తక్కువ పోస్తున్నాయి. పూసినవి మాత్రం చాలా అందంగా ఉన్నాయి. చూడండి, ఒకే చోట 3 పూలు పూసినాయి. ఈ కలర్ మన దగ్గర కూడా ఉంది కదా, థిక్ కాషాయ కలరు. అన్ని చెట్లకి ఆకులు పూలకి చూడండి ఎంత చీడపట్టేసినాయో. దగ్గరికి చూపిస్తుంటే చాలా మొత్తం పూల నిండా ఆకుల నిండా చీడేనండి, చిన్న చిన్న పురుగులు. అంత పాడైపోయినాయి చెట్లన్నీ. గుబురుగా అయితే ఉన్నాయి కానండి, ఫ్రెష్గా మాత్రం లేవండి మొక్కలు. ఇది ఇంకొక మందారండి. ఇది ఏ కలరో మరి కనపడట్లేదు, పువ్వు అయితే లేదు దీనికి. ఈ మళ్ళా క్రోటన్స్, ఇవేమో అరటి చెట్లు అండి. ప్రతి చెట్టుకిను గెల ఉందండి. మొత్తం ఇక్కడ ఉన్నాయన్నీ అవే. ఇటువైపు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అవే ఉన్నాయి. ఇక్కడ కొంతమంది చెట్లు పెట్టుకుంటారంటండి అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు. కిందకు వచ్చి ఖాళీ ఉంటే కనుక ప్లేసు, అందుబాటులో ఉన్న ప్లేస్లో కూరగాయల మొక్కలు, వాళ్ళకి ఇష్టమైన మొక్కలు పెట్టుకొని అప్పుడప్పుడు వచ్చి నీళ్ళు పోసుకుంటా అవి కాస్తే చక్కగా కోసుకుని వెళ్తూ ఉంటారంట. ఇదిగోండి, ఇక్కడ పింక్ రోజ్ ఉందండి. ఇది చాలా పెద్ద చెట్టేను, గుబురుగా ఉంది చాలా. ఇదిగోండి, చాలా పూలు పూసాయి. ఇవి గుత్తులు గులాబీ అండి. ఇది ఈ కొమ్మలు కూడా ఈజీగానే బ్రతుకుతాయండి. ఇక్కడ కొమ్మలు కట్ చేయనివ్వరంటే అండి. కొమ్మలు కట్ చేస్తే ఎవరో ఒకళ్ళు ఫోటో తీసి దాన్ని ఫోన్లో పెట్టి వీళ్ళు ఇలా చెట్లు కోసేస్తున్నారు, కొమ్మలు కట్ చేసేస్తున్నారు అనేది అని అందరికీ ఇది చేస్తారంట, స్ప్రెడ్ చేస్తారంట ఆ వార్త. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చూసారా, ముద్ద అపరాజిత అండి, బ్లూ. ఇది డబుల్ పెటల్ వచ్చింది కానీ అవతల మల్టీ పెటల్ ఉందండి. చూద్దాం అది కూడా. అది రాలిపోయింది పువ్వు. ఇదిగోండి, కిందసారి వచ్చినప్పుడు కూడా ఇవి ఉన్నాయి ఇక్కడ, ఇప్పుడు కూడా ఉన్నాయి. అవే మళ్ళీ ఏంటంటే విత్తనాలు పడి వస్తూ ఉంటాయి అనుకుంటా ఫ్రెండ్స్. మా పాప అయితే భయపడుతుంది ఆ గడ్డిలోకి వెళ్తుంటే, పావులు ఉంటాయి వద్దు వచ్చి అని. నేను మాత్రం అటు వెళ్ళి అవన్నీ చూపిస్తున్నానండి. పూలు అవిను బాగున్నాయి కదా, చక్కగా అటేపు నుంచి అందట్లేదు, అందుకని ఇటువైపు కింద దిగాను. పింకుల్లో చాలా రకాలు ఉన్నాయండి, మనకు తెలియదు కానీ చాలా రకాలు ఉన్నాయి. 5-6 రకాలు 6-7 రకాలు ఉన్నట్టున్నాయి పింక్ కలరు రోజెస్లో. ఇది దానిమ్మ అండి. ఇది
ఇది చూసారా, ఇదేనండి అపరాజిత, మన శంకుపూల చెట్టు. ఇది గన్నేరండి, గన్నేరు మీదకి ఎక్కేసింది. ఇదిగోండి. కొన్ని సీడ్స్ అయితే కలెక్ట్ చేసామండి. అవి మరి ముద్దయ్యో తెలియదు, డబుల్పేటలో తెలియదు, కానీ మల్టీపేటలో డబుల్పేటలో తెలియదు, కానీ మొత్తానికైతే కలెక్ట్ చేశాను. వేసి చూసి పూలు పూస్తే కానీ అప్పుడు తెలియదు మనకి. ఇదిగోండి, ఇది గన్నేరు పూలండి, పైన ఎక్కడో ఉన్నాయి. ఇది చామంతి అండి, ఎవరో ఇక్కడ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు పెట్టుకున్నారంట. ఈ టమాటోస్, చామంతి, ఇంకా ఇక్కడ ఇంకేంటంటే ఉన్నాయండి, గుమ్మడి ఒకటి, కామాక్షికాయల చెట్టు మూల ఉంది. ఇదిగోండి టమాటాలు, ఇక్కడ టమాటాలు కూడా కాసినాయండి బాగానే. ఇదిగోండి పిందెలు. ఇదిగోండి ఇక్కడ కొంచెం ఎక్కువ పూసాయి. ఇది అలసందలండి, గుమ్మడి చెట్టు పక్కన అలసందలు, ఏమో కందులు చెట్టు. ఇవన్నీ ఇక్కడ ఉండేవాళ్ళు వేసుకున్నారంటండి. ఇదంతా చెత్త అంతా తీకోకుండా వదిలేసే బయటికి పిచ్చిగా అయిపోయింది. ఇదిగోండి, ఇది ఒక మందార చెట్టు అండి. ఇక్కడేమో ఆరెంజ్ కలర్లో ఉంది, అవతలేమో పింక్. రెండు మరి ఎలా కలిసి ఉన్నాయో కలిపి పెట్టారో మరి ఏంటో నాకైతే అర్థం కాల. ఇదిగోండి పింక్. ఇది నూరు వరహాలండి. దీనికి చుట్టుకుపోయింది చూడండి అపరాజిత. దీని నుంచే మేము కలెక్ట్ చేసామండి అపరాజిత సీడ్స్. అంతా ఎండిపోయింది చెట్టు, గింజలు కూడా ఎండిపోయినాయి, అందుకోసమే కలెక్ట్ చేసాము కొన్ని. మళ్ళీ ఎవరైనా చూసి అరుస్తారో అని భయం వేసింది, కాసిన కలెక్ట్ చేయంగానే ఇక ఆగిపోయాం అన్నమాట. ఇది కూడా నూరు వరహాల చెట్టేనండి. ఇది పింక్ నూరు వరహాలు. ఇవన్నీ కొమ్మలు పెడితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఆకులు లేవు కానీ అక్కడక్కడ ఉన్నాయి, కానీ పువ్వు మాత్రం ఒక్కటి పూసిందండి, బాగుంది కదా. ఇది నాటుదండి, మా చిన్నప్పటి నుంచి ఉండేది ఇది, మా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండేదాన్ని ఇది. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇదిగోండి ఇంకోటి ఉంది ఇక్కడ. ఇంకా కొద్ది రోజుల తర్వాత అండి టమాటా కలరు కొంచెం దీనికంటే చిన్న సైజు తయారు చేశారనమాట నర్సరీలో. ఆ తర్వాత అది కనిపించడం మొదలెట్టింది. అంటే అది కూడా మా చిన్నప్పుడే, కానీ ఇది మరీ ఓల్డ్ అనమాట. ఇదిగోండి, ఇది కాషాయ కలర్ అక్కడ చూసాం కదా, అలాంటిదేనండి ఇది కూడాను, థిక్ కాషాయ కలర్. ఇందులో ఒక పువ్వు పూసింది. చీడబట్టేసి పాడైపోయిందండి చెట్టు. పెస్టిసైడ్ చల్లితే బాగుంటుంది, స్ప్రే చేస్తే. అక్కడ ఎవరు పట్టించుకున్న పాపాన్ని పోవట్లేదు, ఇక్కడ వదిలిపారేశారు మొత్తానికి. ఈ క్రాటన్సే బాగున్నాయండి, వాటిని ఏవి తింటలేదు అనుకుంటా, అవి మాత్రం బాగున్నాయి. ఇది ఏ కలరో మరి, ఏ పువ్వు బాగునండి మరి, మొత్తానికైతే తెలియదు. ఇది కూడా మందారేనండి, ఏ మందారో కానీ. వెరిగేటెడ్ రకం అండి ఇది, మందార. అవతల కూడా ఇట్లాంటిదే ఉంది, కాకపోతే ఏ కలరో తెలియలేదు నాకు. పువ్వులు లేవు. ఇదిగోండి జెట్రోపా, ఇటేపు ఉందని చెప్పాను కదా గుబురుగా,
చాలా బాగుంది. దీనికి నిండా చక్కగా పూలు పూసినాయండి, ఆకులు ఉన్నాయి చక్కగా ఫుల్గా, చూడటానికి బాగుంది. ఇంతకుముందుదైతే బాగాలేదు, ఆకులు లేకుండా ఉందన్నమాట. బాగుంటాయి పూలు చక్క కలరు అదిను. ఇది కూడా కొమ్మలు బ్రతుకుతాయి ఫ్రెండ్స్, జట్రోపా. ఇదిగోండి వెరిగేటెడ్ హైబిస్కస్. ఇది రెడ్ అనుకుంటా నాకు తెలిసినంతవరకు. ఆ టైపు కూడా ఉందన్నాను కదా, ఇదే అది. మొగ్గలు ఏమీ లేవండి, ఒక్క పువ్వు కూడా లేదు. మరి ఏమీ బాగాలేదు చెట్లు అసలు. ఈ మందారాలు అయితే అస్సలు బాగాలేదండి. ఏదైనా పట్టించుకుంటేనండి ప్లాంట్స్, పట్టించుకోకపోతే బాగోవు. ఇదిగోండి ఇదేమో మన గన్నేరు, బాగా పూసినాయి కదా పూలు. ఒంటరే కదండి గన్నేరు ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వేరే వైపు అండి. ఇక్కడ అసలు ఇంతకుముందు ఎంతో చక్కగా ప్రతి చెట్టుకి పూలు ఉన్నాయి, అన్ని చెట్లకిను. ఇప్పుడు అసలు ఏమీ పూలు లేవండి. ఇక్కడ కూడా బాగా పాడైపోయినాయి, ఎవరో పట్టించుకోవట్లేదు అనుకుంటా. ఇటు కూడా అప్పుడు కాగడా మల్లి, మందారాలు, అసలు ఎన్నో రకాలండి, గులాబీలు అలా పూసినాయి. ఇక్కడ ఏమీ లేవండి అసలు. దీనికి ఏంటో సీడ్స్ అండి, సీడ్స్ ఉన్నాయి. మరి ఇది నందివర్ధనం లాగా ఉంది, సీడ్స్ కూడా ఉన్నాయి. మరి ఏంటో చూడండి, గ్రీన్గా సీడ్స్ ఉన్నాయి. కొంచెం పండిపోయిన తర్వాత ఎల్లోయిష్గా ఆరెంజ్ కలర్లోకి వచ్చినట్టున్నాయి. మరి ఏం చెట్టోనండి అది అవతలది. ఇదేమో మందార. ఇది మెట్ట తామర అండి. ఇది కాగడా మల్లి, ఒక పువ్వు లేదు. ఇదిగోండి ఇది కూడా కాగడా మల్లేనండి. ఇది మందార. ఇవన్నీ ఒట్టి చెట్లే ఉన్నాయండి, పూలు ఏమి లేవు. ఇది గులాబీ అండి. కింద నుంచి ఎక్స్ట్రాస్ వచ్చినాయండి, ఇవన్నీ ఉంచేశారు. మెయిన్ చెట్టు పోయినట్టుంది, ఎక్స్ట్రాస్ ఈ బోల్డ్ని పెరిగిపోయినాయి. సక్కర్స్ అవి ఊరికే బలం లాగటం తప్ప పూలు మాత్రం పోయేవు. ఇది కూడా అంతే, పాడైపోయింది చెట్టు. ఇది గులాబీనేనండి, చాలా పెద్దదైపోయింది. గోరింటాకు, మందార, చూడండి మందార ఎంత పెద్దదైపోయిందో.
4-5 మీటర్ల పైకి వెళ్ళిపోయిందండి. గన్నేరండి పింక్. ఈసారి ఏమీ బాగాలేదండి చెట్లు, ముఖ్యంగా మందార గులాబీ అస్సలు బాగాలేదు. ఏయో పూత వస్తుందండి, మరి కాపు అయితే లేదు, ఏదో మరి ఏం చెట్టు మరి. ఇదిగోండి దగ్గర చూపిస్తున్నా, ఇదిగోండి పూత ఇలా ఉంది. ఇది మందారేనండి. ఇది మందారే, ఎక్కువ మందారాలే ఉన్నాయి ఇక్కడ. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ. బాయ్.